థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా నల్లగంగారెడ్డి సార్కి, గంగారామారావు సార్కి, ఇక్కడ ఉన్న ఈ జిల్లా వాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఆర్మూర్లో 3 రోజుల యజ్ఞం చేశాం. అప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు? అదంతా గంగారెడ్డి సారు, వారి మిస్సెస్, మరి మన ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లందరి యొక్క సామూహిక శక్తితో మనం ఆ యజ్ఞం చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆ యజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం. మాస్టర్స్, నేను ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. నా యొక్క మొత్తం జర్నీలో నా విజయానికి, నేను పొందిన విజయాలన్నింటికీ ఒకే ఒక కారణం ఏంటంటే గ్రాటిట్యూడ్. అంటే ఏదైతే మనం ఇతరుల నుంచి పొందామో ఆ పొందిన ఆ వ్యక్తి పట్ల, నేను ఉదాహరణకు భూపతిరాజు అన్న ఉన్నాడు, ఆయన నుంచి నేను ఒక సహాయాన్ని పొందాను. ఆ సహాయాన్ని పొందినప్పుడు ఆయన పట్ల కృతజ్ఞతగా ఉండాలా వద్దా? గట్టిగా చెప్పండి. వినిపించట్లేదు ఎందుకు? వినిపించట్లేదు. ఏముండాలి? వినిపించట్లేదు. కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉండడం వల్లే, కేవలం ఆ ఒక్క లక్షణం వల్లే నేను నా జీవితంలో ఎన్నో విజయాలు పొందాను. కృతజ్ఞత అన్న పదానికి గట్టిగా చెప్పకూడదు. మరి నేను ఒక మాంసాహారిని. ఒక పంది, గాడిద, కుక్క, కాకి తప్ప మిగతా జంతువులన్నీ పుట్టలో ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు ధ్యానం నేర్చుకున్న తర్వాత, 8వ తరగతిలో ధ్యానం నేర్చుకున్న తర్వాత 7వ తరగతి వరకు మాంసాహారం. పొద్దున్న లేస్తే పచ్చి గుడ్లు, పొద్దున్న లేస్తే చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, సాంబారు కాకులు కాదండి, సాంబారు కాకులు వేరే, కంజులు వేరే, కుందేళ్ళు వేరే. ఎన్ని తిన్నామో లెక్కే లేదు. అన్నీ ఎక్కడ లేవు, ఈ పొట్టలోనే ఉన్నాయి. ఒక మనిషి తన జీవిత కాలంలో, ఒక మనిషి శాకాహారి గనక అయితే, మాంసాహారి నుంచి భూమి మీద 11,000 జీవులు ఆనందంగా ఉంటాయంట. మరి ఈరోజు పత్రి సార్ తలపెట్టినటువంటి ఈ యజ్ఞం వల్ల ఎంతమంది శాకాహారులు అయ్యారు, ఎన్ని కోట్ల జీవులు ఈ భూమి మీద ఆనందంగా ఉన్నాయి. గట్టిగా చెప్పండి కొడదాం పత్రి సార్కి. ఈరోజు మనం ఇంత జ్ఞానవంతంగా జీవిస్తున్నామంటే కనీసం ఏమి తినాలో ఏమి తినకూడదో స్థితి నుంచి ఇది మాత్రమే తినాలి. నోట్లో నుంచి మాట్లాడితే ఆ వాక్కు అద్భుతంగా ఉండాలి. రోజు ధ్యానం చేయాలి. మన సత్యాన్ని మనం తెలుసుకొని ఈ భూమి మీద దేవుళ్ళలా నడయాడాలి, దేవుళ్ళలా జీవించాలి. ఇంతటి బ్రహ్మ జ్ఞానాన్ని హిమాలయాలలో సాధన చేసేటువంటి మునులు, యోగీశ్వరులు, ఋషీశ్వరులకు ధీటుగా పిరమిడ్ మాస్టర్లకు ఈరోజు జ్ఞానాన్ని బోధించి అటువంటి మాస్టర్లుగా, యోగులుగా, ఋషీశ్వరులుగా తీర్చిదిద్దిన పత్రి సార్కు మనం ఏమిచ్చుకోవాలి? మన గ్రాటిట్యూడ్ని ఎలా తెలియజేయాలి? గట్టిగా చప్పట్లతో తెలియజేద్దాం. అలాగే మాస్టర్స్, అదే పంథాలో ఈరోజు భూపతన్న ఇక్కడ ఉన్నాడంటే, అక్క సపోర్ట్ లేకపోతే భూపతన్న ఇక్కడ ఉండగలుగుతారా? లేదు. ఒకవేళ తిరుగుతాను అంటే ఇంటికి పోయిన తర్వాత సినిమా ఉంటుంది. ప్రతి పురుషుడు సక్సెస్లో స్త్రీ ఉంటుంది, ప్రతి స్త్రీ సక్సెస్లో పురుషుడు ఉంటారు. బోత్ ఆర్ ఒక రైల్వే ట్రాక్. ఆ రైల్వే ట్రాక్ అద్భుతంగా ఉన్నప్పుడు ఆ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది. అలానే
ఇంకొక రైలు పత్రి మేడం. ఈరోజు అమ్మ పుట్టినరోజు. ఈరోజు అమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆర్మూరు నుంచి మనం గట్టిగా చప్పట్లతో విషెస్ చెప్తే వైజాగ్కు వినపడాలి. గట్టిగా అమ్మకి మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. పత్రి మేడంకి పుట్టినరోజు శుభాకాంక్షలు. పత్రి మేడంకి పుట్టినరోజు 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 పత్రి అమ్మకి పుట్టినరోజు. పత్రి అమ్మకి పుట్టినరోజు. ఇది మన కృతజ్ఞత. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూర్చోండి. సో మాస్టర్స్, థియరీ మనం ఎంతో వింటాం. ఈ విన్నటువంటి థియరీ వల్ల, విన్నటువంటి విషయాల వల్ల ఇన్ఫర్మేషన్ ఈ బ్రెయిన్కి వస్తుంది. ఈ బ్రెయిన్లో ఉన్నది మనం కనుక ఆచరిస్తే అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి ఏదైనా సరే ఒకటి మనం ఒక మంచి విషయాన్ని విన్నప్పుడు దాన్ని యాక్షన్లోకి తీసుకురావాలి, దాన్ని మనం పాటించడంలోకి తీసుకురావాలి. ఈరోజు మనందరం ఇంత ఆనందంగా జీవించడానికి పత్రిజీ ఇచ్చినటువంటి జ్ఞానం కారణం. పత్రి సార్ అద్భుతంగా ఆయన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ని పండించుకోవడానికి పత్రి మేడం ఎంతగానో కృషి చేశారు. కాబట్టి ఈరోజు మనందరం అమ్మకి మనం గ్రాటిట్యూడ్స్ తెలియజేసుకున్నాం. అలానే మన జీవితంలో మనం ఎదగడానికి, మన ఎదుగుదలకు కారణమైన ప్రతి వ్యక్తి పట్ల ఆ కృతజ్ఞత కనుక ఉంటే మనం ఎంత హైట్స్కైనా వెళ్తాం. దానికి పత్రి సారే కారణం. నేను ఈ లెసన్ నేర్చుకోవడానికి పత్రి సారే కారణం. పత్రి సార్ స్టార్టింగ్లో ప్రతి చిన్న విషయానికి ఆయనకి ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళు ఎక్కడ కనబడినా వెళ్ళి వాళ్ళ కాళ్ళు ముక్కేవారు. ఆయన వెళ్ళి వాళ్ళను పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చునేవాళ్ళు. సో మాస్టర్స్, ఈ యొక్క క్వాలిటీ మన లోపల ఉంటే ఎన్ని విజయాలైనా మనిషిని వరిస్తాయి. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆర్మూర్కి ఎప్పుడొచ్చినా ఎనర్జీ ఎంత అద్భుతంగా ఉంటుందో. సో మనందరం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ ఎన్ని మూగజీవాలు ఆనందపడతాయో. మన గొంతుక ఏంటంటే అవి చెప్పలేవు కాబట్టి మూగజీవుల గొంతుక పిరమిడ్ మాస్టర్స్ అయ్యారు. అంతటి గొప్ప మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా గట్టిగా ఇంకా 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 పిరమిడ్ మాస్టర్స్ అందరూ గొప్ప మాస్టర్స్. మాస్టర్స్, మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. గట్టిగా చప్పట్లు కొడతాం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి. మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ నుంచి ఎంత జ్ఞానాన్ని నేర్చుకున్నామా లేదా? సో 7 సంవత్సరాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ప్రజెంట్ 8వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ 8వ సంవత్సరానికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ 8వ సంవత్సరంలో పిఎంసి నుంచి మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞాన్ని జరుపుకోబోతున్నాం. ఎక్కడ జరుపుకోబోతున్నాం? వినిపించట్లేదు ఎందుకు? లాస్ట్ వాళ్ళు ఎవరు చెప్పేది వినిపించట్లేదు. ఎక్కడ జరుపుకుంటున్నాం? తిరుపతి అంటేనే కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ శ్రీమన్నారాయణుడు ఒక మానవ రూపంలో వచ్చి ధ్యానం చేసి, అది కూడా అఖండ ధ్యానం, జగన్నాయకుడిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా సాక్షాత్కరింపబడినటువంటి పుణ్య ప్రదేశం ఆ యొక్క తిరుపతి, తిరుమల. మాస్టర్స్, అటువంటి ఆ ప్రదేశంలో తిరుపతి అంటేనే ఎనర్జీ, శక్తి. ఆ ప్రదేశంలో మనం ధ్యానానికి పెద్దపీట వేసి అఖండ ధ్యానాన్ని నిర్వహించబోతున్నాం. మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 3 గంటల సేపు అఖండ ధ్యానం.
మళ్ళీ తిరిగి ఈవినింగ్ సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు మళ్ళీ 3 గంటల సేపు అఖండ ధ్యానం. మొత్తం ఒక రోజుకి ఎంతసేపు ధ్యానం? 6 గంటల సేపు ఒక రోజుకు ధ్యానం. గురువుల ప్రబోధాలు, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల సందేశాలు, మన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క మెసేజెస్ అన్నింటి మేళవింపుతో అద్భుతంగా అంగరంగ వైభవంగా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం మనం జరుపుకోబోతున్నాం. మనం ఏదైతే పొందామో దానికి గ్రాటిట్యూడ్గా మనం స్పందించాల్సినటువంటి సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళం దీని బాధ్యత మనం తీసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగస్వామ్యులం అవుదాం. బాలకృష్ణ సార్ ఎంతో అద్భుతంగా చెప్పారు ఇందాక. ఒక్క రూపాయి అయినా సరే మన వంతుగా మనం ఈ యొక్క తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. అందరినీ మనం దీంట్లో ఇన్వాల్వ్ చేద్దాం. ఆ ఎనర్జీ వాళ్ళకి అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. మాస్టర్స్, ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోయేటువంటి ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞానికి మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ తప్పకుండా రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. సో మాస్టర్స్, ఈ అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. తిరుపతి యజ్ఞం మరి కోసం మన బాలకృష్ణ సారు, ఆనంద్ అన్న, మరి అదేవిధంగా మన ఆనంద్ ప్రసాద్ అన్న అందరు రావడం జరిగింది. మరి వారి సందేశం ఇంకా ఉంటుంది. ఆ లోపల ఆ బుక్కులు మరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా మనం ఇవ్వడం జరుగుతుంది. దేనికోసం? తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన యజ్ఞం. తిరుపతిలో జరుగుతుంది ధ్యాన మహాయజ్ఞం, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన యజ్ఞం. రండి కదలి రండి కలసి రండి ఏకమై, రండి కదలి రండి కలసి రండి ఏకమై, ప్రపంచ శాంతి కొరకు వెలిగే ధ్యాన జ్యోతులై. మనమంతా ధ్యాన జ్యోతులంతా కలిసి ఏం చేయాలి? తిరుపతిలో యజ్ఞంలో మంట పెట్టాలి. యజ్ఞం అంటే ఇవే యజ్ఞాలు. యజ్ఞం అంటే మనం కూర్చుండొచ్చు, యాన్న కూర్చొని యజ్ఞం చేసారు కాదు. అందరి లోపల ఆ జ్యోతిని, ఆత్మజ్యోతిని వెలిగించడమే అసలైన యజ్ఞం. ఆ యజ్ఞానికి మనం నాంది పలుకుతున్నాం. ఇప్పుడు పిఎంసి ద్వారా మొట్టమొదటిగా తిరుపతిలో యజ్ఞం పెడతా ఉన్నాము. అందరికీ ఈ బుక్కులు తీసుకొని పోయి 100 రూపాయల నుంచి రాపిస్తే వాళ్ళ కర్మలు తొలగిపోతాయి. వాళ్ళ కర్మలు తొలగిపోతే వాళ్ళు ధ్యానంలోకి వస్తారు. కాబట్టి వాళ్ళ జ్యోతిని వెలిగించే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి అందరము మరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా 2 గంటల దాకా భోజనాలు పెట్టేస్తాను. 2 గంటల దాకా భోజనాలు వీళ్ళే అన్నారు కదా. 2 గంటల దాకా భోజనాలు వద్దని చెప్పారు. వద్దన్నలు భోజనం పెడతారా మీరు? మేము అయ్యా 2 గంటల దాకా మేము భోజనం చేయమని చెప్పారు. వాళ్ళు చేస్తారా? మీరు మాట ఇచ్చారు, కమిట్మెంట్ అయ్యారు నాతోటి. గుర్తుంచుకోండి, భూపతి రాజుతోటి కమిట్మెంట్ అయ్యారంటే ఈ జన్మలో మీరు మిస్ అయినా మళ్ళీ జన్మలు వస్తారు నాతో. గుర్తుంచుకోండి. అదో ఈ జన్మలో పోయేది కాదు. ఈ జన్మలో నాకు మాట ఇచ్చినట్టే మళ్ళీ జన్మలో కూడా వచ్చి 2 గంటలు కూర్చోవాల్సిందే. అది మీ ఇష్టం. ఓకే. బాలకృష్ణ గారి చేతుల మీదుగా మరి బుక్కులు తీసుకునే వాళ్ళంతా స్టేజ్ మీదకి రావాలి. కొంతమంది తీసుకున్న వాళ్ళు తీసుకోవద్దు. ఆల్రెడీ కొంతమంది చాలామంది తీసుకున్నారు. తీసుకునే వాళ్ళంతా రండి. మేడం రండి, రండి. సార్ చేతుల మీద తీసుకుంటే ఇంకో 4 బుక్కులు ఎక్కువ రాపిద్దాం. రండి ఒకరొకరు రావాలి. ఎందుకంటే ఒక యజ్ఞానికి మనమే నాంది పలుకుతాం. రాస్తాం. తర్వాత సార్ డాక్టర్ సీనాన్న తీసుకున్న పుస్తకం రావాలి. మా అన్న కోరస్ ఇస్తుంటాడు అప్పుడప్పుడు. అక్కడ నంబర్ రాయిస్తాను, నో ప్రాబ్లం. దయానంద్ గారికి, మా దయానంద్ గారు కూడా తీసుకుంటాడు. మళ్ళా అక్కడ ఎక్కడైనా రాయించవచ్చు. రండి. 1 బుక్కు 2 బుక్కులు రండి మేడం. ఫటాఫట్ మీరు ఇస్తలేరు. వాళ్ళు ఒక లైన్ కట్టిరు సార్ చెప్పండి. తొందరగా ఒక 5 నిమిషాలలో మళ్ళీ ఇది తర్వాత మన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. పిఎంసిలో లైవ్ వస్తూ ఉంది.
మనకు పిఎంసిలో రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇది. అందరూ ఎంతో గొప్ప సైనికులు మనమందరం. పత్రిజీ సృష్టించినటువంటి సైన్యం ఇది, ఒక ఆర్మీ. అందులో మా సాయిలన్న ఒక ఆర్మీ. నవ్వుల రారాజు అన్నం మైక్ ఇస్తే నవ్వడంతో మొదలవుతుంది. అందరు రాయిస్తూ ఉన్నారు. ఆ బుక్కులు ఇక్కడ ఉన్న బుక్కులు తీసుకొచ్చి తెస్తారు. అన్న హనుమంతరావు అన్న బుక్కులు వస్తున్నాయి, వచ్చినాయి. ఈరోజు నిజంగా మనము పత్రి మేడంది జన్మదినం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంతో గొప్ప అదృష్టం. మనం అనుకోకుండా ఈ డేట్ పెట్టుకున్నా. మరి పత్రి మేడంది ఒక్క సైడు మరి ఈ బుక్కుల పంపిణీ తర్వాత ఎంతోమంది సందేశాలు ఉంటాయి. ఇంకా మనము ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తూ ఉంటాం. అక్కడ భోజనాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నవనాథ సిద్ధుల కమిటీ, గుట్ట కమిటీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ఆర్మూరుకు మళ్ళొక ఎనర్జీ తీసుకొచ్చారు వీరందరూ. ఆర్మూర్ అంటేనే పిఎస్ఎస్ఎంకి ఒక ఎనర్జీ. నిజామాబాద్ జిల్లా ఎందుకంటే పత్రిసారి పుట్టిన గడ్డ, ఆయన నడిచిన నేల. మా అబ్బా కిరణ్ అన్న కూడా వచ్చాడు, విక్రమన్న. ఇంకో బుక్ ఓకే, ఎవరిది వారే, కరెక్టే, రైట్ రైట్. అటు పిఎంసీ కెమెరా దగ్గర చూస్తుండాలి అందరూ. భోజనాలు అయిపోయిన తర్వాత కూడా కార్యక్రమాలు ఉంటాయి. మరి అందరి సందేశాలు ఉంటాయి. చాలామంది మరి అతిథులు ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉంటారు. పేర్లు రాయించాలి, రాయిస్తున్నారు అందరు, అట్లేం లేదు. అందరికి అలవాటే బుక్కులు తీసుకోవడము, పేర్లు రాయించడము. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. అద్భుతంగా శాకారానికి విరాళం చేయాలనుకుంటాడు కూర్చున్నారు, రాజారాం నారాయణ కూర్చున్నారు అని చెప్పి. ఓకే ఓకే. మన ఇప్పుడు ఈ శాకాహారానికి కూడా మరి అన్నదానానికి డబ్బులు ఇవ్వాలనుకుంటే రాజారాం నారాయణ సార్, రాజారాం నారాయణ గారు అక్కడ ఉన్నారు, వారికి మనం డబ్బులు కూడా ఇవ్వచ్చు. రాని వారందరూ మరి తిరుపతికి రాని వాళ్ళందరూ బుక్కులు దయానంద సార్కి అప్పచెప్పాలి. డబ్బులు బుక్కులు అప్పచెప్తే మరి దయానంద సార్ వాళ్ళు ముందుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ బుక్కులు అప్పచెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇంకా బుక్కులు మరి ఇంకా కేవలం 10 బుక్కులు మాత్రమే ఉన్నాయి. ఇది చివరి అవకాశం. ఈ 10 బుక్కులు ఎవరైనా తీసుకుంటే కంప్లీట్ అయిపోతాయి కాబట్టి మరి రండి, మీదికి రండి, రండి పైకి.
కేవలం ఇంకా 10 బుక్కులు మాత్రమే ఉన్నాయి. ఎవరు? భోజనం అనంతరం మళ్ళీ భోజనం అనంతరం కార్యక్రమాలు ఉంటాయి. మళ్ళీ ఎంతోమంది మరి అతిథుల సందేశాలు ఉంటాయి. మనము సాయంత్రం దాకా ఎంజాయ్ చేద్దాం. రండి. ఓకే. రండి మేడం. తీసుకున్నారు వాళ్ళు. ఓకే. ఇంకే ఇవే 10 బుక్కులున్నాయి. ఇస్తుంది. రండి మేడం, ఇక్కడికి రండి. ఓకే, అందరూ లిస్టు రాయించాలి. కానీ నేను అనుకున్నది ఒకటి ఇస్తామనుకున్నా, ఇయ్యలేవని లాస్ట్ 11 రోజులకు గణపతిని చెరువులో ఇడిచేసినక్కడ చెల్లర పెట్టి ఇంటికి వచ్చినాక బాధతోటి ఏడ్చుకుంటా పన్నాడట. ఎందుకు ఈయన అనుకున్నాడట, 5-6 ఏళ్ళ నుంచి నేను అనుకున్నది కాకొచ్చింది, నాకు కారు కావాలా, కారు కావాలా, కారు కావాలా గణపతి, నాకు కారు ఎప్పుడు కొనిస్తావు గణపతి అంటే, అప్పుడు గణపతి ఒక్కడు చెప్పిండట, నేనే ఎలుక మీద ఉన్నా, నీ కార్యాడికి వెళ్ళి దేవాలరా అన్నాడట. మరి గణపతి ఉండేది ఎలుక మీద, ఆయనకు ఏది అడిగినా ఇస్తాడు సృష్టికర్త కాబట్టి. చాలామంది శాకాహారం గురించి ర్యాలీలు చేసినప్పుడు అనుకుంటారు, ఆ పాట ఇవాళ ఒకరే రోజు కదనే వాళ్ళు వింటారే, నేను ఆరోగ్యం అంటున్నారు, కానీ ఆ శాకాహారిగా మారినానుకో నేను తినేదంతా ఇదైపోతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, నేను నెల నుంచి బంద్ చేసిన, నేను 2 నెలల నుంచి బంద్ చేసిన, నేను ఏడాది నుంచి శాకాహారిగా మారిపోయినా. ఒక వ్యక్తి అన్నాడు, ఏడాది నుంచి నేను మొత్తం బంద్ చేసిన, ఆరోగ్యంగా ఉన్నా, అంత మంచిగా ఉన్నా, అందుకోసం మీరు కూడా మారండి అని చెప్పినాక మళ్ళీ ఒక మాట చెప్పిండట. ఏమని చెప్పిండు, నేను ఉత్త షోరు రసమే తింటా, ముక్కలు తిననే తినా, ఉత్త షోరు తింటా అన్నాడట. అది ఎక్కడికి వెళ్ళొచ్చింది షోరు? నువ్వు దాని మీద ధ్యాస పెట్టినప్పుడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి జీవితం ఉంటుంది. యద్భావం తద్భవతి, మన ఆలోచనలే మన వాస్తవాలు. ఎలాంటి తీసుకుంటే అలాంటి విత్తనాలు బయటకు వస్తాయి. మామిడి చెట్టు పెడితే మామిడి చెట్టు వస్తుంది, యాప చెట్టు పెడితే యాప చెట్టు వస్తుంది. అందుకే కొన్ని మనము ధ్యానం చేస్తూ ధ్యానంతో పాటు ఒకటి అంగీకరించాలి. ప్రతిదీ మనం ఏదైతే అంగీకరిస్తామో అక్కడ చిత్తుగాము. ఎందుకంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలమంటాము. మన దాకా వచ్చిందంటే అక్కడ ఒప్పుకోము. అది ఒప్పుకుంటే నువ్వు ధ్యానం ఎక్కువ చేసేది తక్కువ చేసినా ఆ ఎనర్జీ 24 గంటలు ఆ ఫ్లోలో ఉంటాం మనం. అందుకే ధ్యానం అనేది మనకు ఒక అండ, మనపై పడ సమస్యల బండ, చేసుకోవాల మనసు కాలికుండా, ప్రజల్లో ఉంటాం బంగారు కొండ. ధ్యానం చేసే ఉండదు మంట, నిత్యం చేయాలి 1 గంట, విశ్వశక్తి ఉంటుంది మన వెంట, పోటింది మనలోన పెంట, బ్రతుకుతాం 100 ఏళ్ళ పంట. ఒకసారి ఈ శ్రావణ మాసంలో అందరూ కూడా 1 పొద్దులు పడితే కోతి కూడా అన్నదట, దేవుడా నేను కూడా 1 పొద్దు పట్టిననుకో నేను 1 పూట తినకుండా ఉండనా అంటే, లేదు ఫస్ట్ పట్టిన వాళ్ళు 24 గంటలు తినద్దు అని చెప్పిండట ఆ ముని, ఆ యోగి. అప్పుడు ఆ కోతి అనుకున్నదట, నేను కూడా మరి 1 పొద్దు పడితే నేను కూడా స్వర్గంకు పోవాలా, నేను కూడా అన్ని సాధించాలంటే నీకెందుకే బాధ అంటే, లేదు నాకు కూడా ఆ ఉపదేశం అవన్నీ అంటే, నువ్వు ఫస్ట్ 24 గంటలు ఆగితే సరిపోతుంది అంటే, సరే అని అందరు తిరిగి శ్రావణ మాసంలో మనం ఎట్లా 1 పొద్దులు పడతామో ఆ కోతి కూడా 1 పొద్దు పట్టిందట. ఆకలి అయిపోతుందట, మధ్యాహ్నం 2 అయిందట. అప్పుడు అనుకున్నదట, రేపు 24 గంటలకు, రేపు 10 గంటలకు 1 పొద్దు తినాలి కదా, అప్పటిదాకా నాకు ఓపిక ఉంటుందో ఉండదో అని. అప్పుడు గురువు దగ్గరికి వచ్చిందట. గురువుగారు 1 పొద్దు ఇడిచేటప్పుడు ఫస్ట్ నేను ఏమి ఇడాలా, మీరు ఏమి ఇస్తారు స్టార్టింగ్లు అంటే, నేను 1 అరటిపండు ఇస్తా, ఆ అరటిపండు తిన్న తర్వాత నువ్వు తర్వాత ఏదన్నా తినచ్చు, ఆ అరటిపండుని మాత్రం 1 పొద్దు ఇడాలా స్టార్టింగ్లో అనగానే, రేపటిదాకా నాకు ఓపిక ఉంటుందో ఉండదో ఆ అరటిపండు నాకు ముందే ఇచ్చేయి, నేను దగ్గర పెట్టుకుంటా, నేను తినచేయ దగ్గర పెట్టుకుంటా, అప్పటిదాకా ఓపిక ఉంటుందో ఉండదో అనగానే సరే అని ఆ అరటిపండు ఇవ్వడం జరిగింది అన్నట్టు ఆ గురువుజీ. అరటిపండు తీసుకున్నాక మళ్ళీ 1 గంట సేపటికి
రేపటిదాకా ఓపిక ఉంటుందో ఉండదో, ఆ తొక్కన్న తీసి పెడతా కదా పక్కకు అని ఆ తొక్క తీసి పెట్టిందట. ఆ తొక్క తీసినాక అంత రసం గారుతుందట. ఉత్తగా కింద గారిపోతే ఏమవుతుంది? కాలి నోట్లయితే పెట్టుకుంటాను, నోట్లే పెట్టుకున్నదట. ఆ అరటిపండు తోడని కరిగిపోయి సరుక్కున లోపలికి జారిపోయిందట. అది ఒక పొద్దు ఉన్నట్ట. మనం ధ్యానం గట్లనే చేస్తామన్నట్టు. కళ్ళు మూస్తే గతం, పక్క వాళ్ళకు మాట్లాడతారు. కళ్ళు మూసుకుంటా ఒక గ్యారాలు అంటారు, మా దగ్గర గ్యారాలు అంటారు. గ్యార అంటే అవి చేగోడలు, మీరు ఏమంటారు కానీ ఆమె గ్యారాలు కొనుక్కుంటా ధ్యానం చేస్తున్నది సార్. ధ్యానం అంటే మన మీద మనకు ధ్యాస, మన మీద మనకు ఎరక, మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు శివశబ్దం తన చెవులకు నిండితే అపశబ్దం అనేది వినిపించేది. మనలో మన అంతరంగంలో ప్రయాణం చేస్తే బయట ఏం జరుగుతుందో ఇక్కడ లాకేసుకోవాలి. మనది మనకు అన్నీ వినిపించినా లోపలికి తీసుకోదు. అందుకోసమే మనలో మనం ప్రయాణం. బయట వెతుకుతే తిప్పలు, లోపల వెతుకుతే కుప్పలు. అపారమైన శక్తి, ప్రపంచంకు వంచే జ్ఞానము, సర్వం సత్యము ఎక్కడో లేదు, మనలో ఉన్నదని చెప్పారు. కాబట్టి పత్రిజీ గురించి చిన్న 2 ఉడుగులు పాట పాడతా. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. దీనహీన మానవులకు శౌర్యరసము నింపినావు, గతి తప్పిన మానవులకు గమ్యము చూపించినావు. నీ వెలిగించిన జ్ఞానజ్యోతి ఆరిపోనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. తల్లిదండ్రుల ఆచార్యం అతిథులందరితోనూ కడవరకు మనను మోసి ధరణి గొప్పదన్నావు. నిన్ను గన్న ఈ ధరణి ధన్యమైనది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పల్లె పట్నాలకు అద్దులు చెరిపేశావు, సాటి మనిషిలో మెదిలే నీతిని బోధించినావు. ధ్యానమనే పరివారము సాటి లేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. విదేశాల్లో మన సంస్కృతి శంఖము పూరించినప్పుడు నవయువ ఆరంభానికి నందిగీత సాటినావు. విశ్వమే మీ ముందర తల వంచుచున్నది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బలలమ్మేమంతా బలుమారు తిరుగుచుంటే ధ్యానమనే కేంద్రములో సుజ్ఞానుల చేసినావు. తల్లి ప్రేమ కంటే నీ ప్రేమ గొప్పది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. పత్రిజీ అనురాగమంతులేనిది, ఏమిచ్చినా మీ రుణము తీరిపోనిది. బోలో సాకార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి. జీవుల్ని కోసి తింటావు, జీవుల్ని తింటావు కోసి, పెరుగుతుంది మనలో కసి. జీవుల్ని తింటావు కోసి, పెరుగుతుంది మనలో కసి. ఎందుకు అటువంటి ఋషి? నీ జీవితం చేసుకో చూసి. భక్తి మీద ఉండాల ఇష్టం, మాంసం తింటే నష్టం. మార్చుకోవాలి మన సిస్టం, మార్చుకోకుంటే నష్టం. ఆ భగవంతుడు తీర్చడం మన కష్టం. ప్రేమనిచ్చేది అమ్మ, ఆటనిచ్చేది బొమ్మ, నీడనిచ్చేది కొమ్మ, ఆ ధ్యానమే ముద్దు గుమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మన మెట్పల్లి శ్యామల మేడం గారి మరి పాట. రండి, ఇక్కడ రండి, టీవీలో. అలాగే మన వేములకుర్తి తిరుపతి అన్నగారు వేదిక మీదకి రావాలి. వేములకుర్తి తిరుపతి మాస్టర్ గారు వేదిక మీదకి రావాలి. ఒకటి వినవాడాలంటే ఇది ఉండాలి, రికార్డు కావాలంటే అది. హలో హలో, ఇది ఆత్మకు శరీరానికి సంబంధించి ఈ పాట. ఆత్మ సంభాషణ శరీరంతోని. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము బంధము నాది. ఒక క్షణము బంధము నీది, ఒక క్షణము
బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది మరణమంటూ లేదు నాకు మరణమంటూ లేదు నాకు బూడిదే మిగిలేను నీకు బూడిదే మిగిలేను నీకు ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది పరమాత్మ రూపము నాది భోగ భాగ్యాల నిలయము నీది పరమాత్మ రూపము నాది భోగ భాగ్యాల నిలయము నీది ఇన్నాళ్ళు కలిసున్న బంధం ఇన్నాళ్ళు కలిసున్న బంధం విడిపోవుటే దీని ధర్మం విడిపోవుటే దీని ధర్మం ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది బంధు బలగము నీకు చుట్టం భగవంతుడే నాకు పట్టం బంధు బలగము నీకు చుట్టం భగవంతుడే నాకు పట్టం ఆలు పిల్లలు నీకు బంధం ఆలు పిల్లలు నీకు బంధం అందరిలో నేనుంటే అందం అందరిలో నేనుంటే అందం ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది శాంతి సౌఖ్యాలుంటే స్వర్గం కోపతాపాలుంటే నరకం శాంతి సౌఖ్యాలుంటే స్వర్గం కోపతాపాలుంటే నరకం మానవత్వము ఉంటే మధురం మానవత్వము ఉంటే మధురం దానగుణమే ఉంటే ధన్యం దానగుణమే ఉంటే ధన్యం ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది ఆలు పిల్లలు రారు వెంట ఆస్తి పాస్తులు రావు వెంట ఆలు పిల్లలు రారు వెంట ఆస్తి పాస్తులు రావు వెంట తనువుకు పెట్టేరు మంట తనువుకు పెట్టేరు మంట చివరకు శివుడుండు వెంట చివరకు శివుడుండు వెంట ఒక క్షణము బంధము నీది ఒక క్షణము బంధము నాది ఒక క్షణములోనే నీ దారి నీది ఒక క్షణములోనే నా దారి నాది ఒక క్షణములోనే నా దారి నాది థ్యాంక్ యూ మేడం. మరి 3 గంటల నుంచి ఏముంటుంది ప్రోగ్రాము? ఇంకొక అర్ధగంట తర్వాత ధ్యాన బతుకమ్మ సంబరాలు. మనము బతుకమ్మ సంబరాలు
ప్రతిరోజు చేసుకుంటాం మనం. సంవత్సరానికి ఒక్కసారి మనుషులు చేసుకుంటారు, ప్రతిరోజు పండుగ దేవుళ్ళు చేసుకుంటారు. మనం ప్రతిరోజు బతుకమ్మ, ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు శివరాత్రి, ప్రతిరోజు పండుగనే మనకు. మన కామారెడ్డి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి పిఎంసికి కూడా ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకొని మరి కామారెడ్డి జిల్లాలో అద్భుత కార్యక్రమాలు చేస్తున్న మరి భూమిరెడ్డి గారి అన్న సందేశం. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు ధ్యానులకు, వేదికపై ఉన్నటువంటి వారందరికీ, ముందుగా కూర్చున్నటువంటి వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక శాకాహారిలో పాల్గొనడానికి కారణము నేను ఒకటి నిజంగా ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇంగ్లీష్లో ఏమంటారో నేను ప్రయత్నం చేసి చూసిన. థైరాయిడ్ పేషెంట్లకు శాకాహారంలో పాల్గొన్న తర్వాత 45 రోజుల వరకు వాళ్ళ థైరాయిడ్ నార్మల్ అయిందండి. థైరాయిడ్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వారిని శాకాహార ర్యాలీలో పాల్గొమనండి. అదేవిధంగా వాళ్ళు థైరాయిడ్ రావడానికి కారణం ఏంటంటే ఎవరితో ఏమన్నా చెప్పలేక, అయ్యో నాకు అవకాశం ఇస్తే చెప్పుతుంటే అని ఆపుకున్న వాళ్ళు, ఎవరినైనా తిట్టాలంటే తిట్టలేక ఏమనుకుంటారో మళ్ళా తిరిగి మనల్ని తిడతారేమని భయంతో ఆపుకున్న వాళ్ళకు, ఇవంటి ఏదో చెప్పలేక ఆపినటువంటి వాళ్ళకు మాత్రమే థైరాయిడ్ వస్తుందండి. ఆ యొక్క థైరాయిడ్ పోవాలంటే శాకాహారాల్లో పాల్గొనాలి. వాళ్లకు ఏమనాలో, పుట్టినప్పటి నుంచి ఏమనాలో అవన్నీ యాడ్ చేసుకొని లోతులో నుంచి జిందాబాద్ శాకాహారాలు జిందాబాద్ మనం అన్నటువంటి స్లోగాన్స్ అన్నీ వాళ్ళ హృదయంతో అంటుంటే ఆ యొక్క థైరాయిడ్ సమస్య ప్రాబ్లం క్లియర్ అయింది. నేను ఒకరిని ప్రయత్నించి చూసిన, మీరు కూడా ఇంకెవరైనా వాళ్ళు పేషెంట్లు ఎవరైనా ఉంటే దీంట్లో పాల్గొనగలరు. ఇది వాస్తవం సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పిఎంసి ఆనంద్ గారు, ఆనంద్ అన్న, బాలకృష్ణ సార్, మీరిద్దరు రావాలి, మీదికి స్టేజ్ మీదకి రావాలి. బాలకృష్ణ సార్, ఆనంద్ గారు, చిట్యాల మేడం, మీరు రండి, స్టేజ్ మీదకి రండి. మీరు స్టేజ్ మీదకి రండి. బాలకృష్ణ గారు ఒకసారి, మేడం రండి. మీరు ఒక యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఆ యజ్ఞంలో ఇప్పటిదాకా ఆనందం చెప్పాడు, మనం గురువు గారికి ఏ విధంగా మరి కృతజ్ఞత తెలపాలి. ఆ కృతజ్ఞత తెలిపే భాగంగా రండి. నేను మొన్న వారము వాళ్ళకు బుక్కులు ఇచ్చిన, వాళ్ళు ఈ వారం వరకు బుక్కులు కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఆ బుక్కులు కంప్లీట్ చేసిన బుక్కులు మరి బాలకృష్ణ సార్కి ఇద్దామని. రండి మేడం, చిట్యాల నుంచి ఇలా రండి, సార్కి ఇవ్వండి. దయానంద్ గారు, ఇది మీరు క్లీన్ చేయాలి దీన్ని, మీరు జిల్లా బాధ్యతగా. ఎందుకంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ముందు వరుసలో ఉండాలి మనం అందరం, చివరి వరుసలో ఉండకూడదు ఎప్పుడు కానీ. ఆనంద్ గారు రండి, ఇది మీరే డాటా ఫైల్ చేసేది. వాళ్ళు మీకు తిరిగి బుక్కులు ఇస్తున్నారు, మీరు ఇచ్చిర్రు మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. చూడండి, గ్రేట్ మాస్టర్స్. మరి చిట్యాల మాస్టర్స్ వారికి వాళ్ళు ఎందుకంటే తిరిగి అక్కడ నిలబడండి, మీరు అక్కడ నిలబడండి. ఓకే, దయానంద్ గారికి మీరు సార్ ఉంటాడు, దయానంద్ సార్ మీరు వాళ్ళు మొన్న ఎంతో దయానంద్ సార్ కప్పయ్యపూరి ఆయన చూసుకుంటాడు మొత్తం. సార్ తీసుకుని వాళ్ళ దగ్గర రాసుకుంటారు, సార్ మొత్తం బాధ్యత తీసుకుంటారు. చప్పటి కొట్టండి కూర్చున్న వాళ్ళు మంచిగా, ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే ఏదైనా ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు మనం ముందుండాలి. ఆ ముందుండే పాత్ర తీసుకుని మన జిల్లా నుంచి మరి వాళ్ళు తొందరగా తీసుకొని మరి ఆ బుక్కులు ఇవ్వడం చాలా గ్రేటు. ఏవో దయానంద్ గారు వెనుకకు ఆ కమ్మ మీద రాయింది, ఏం కాదు, కమ్మ మీద రాసుకోరు, వాళ్ళ డీటెయిల్ తీసుకోరు.
చిట్యాల నేను మొన్న పోయినాయి కదా, చూడండి అమ్మని చూడండి ఎలా ఉన్నారు వాళ్ళంతా, ఎంత ఫ్రీగా వాళ్ళు 100 రూపాయలు అనుకుంటే ఎంత మంచిగా హాయిగా తిరిగిరు వాళ్ళు ఒక చిన్న గ్రామంలో. చూడండి ఆ చిల్లర డబ్బులు ఎలా తీసుకొచ్చారు. 5,550 రూపాయలు ఒక బుక్కు. సాయవ్వ అమ్మకు సపోర్ట్ కొట్టరు అందరు. హలో, నేను అవి భిక్షెత్తుతున్నాను, వాళ్ళకు మీకు పుణ్యము నాకు పుణ్యం అని చెప్పి వసూలు చేసిన కొంగుబట్టి భిక్షెత్తిన నేను 5,550 రూపాయలు భిక్షెత్తిన. మేడం మేడం 15,000 రూపాయలు. అందరికీ నమస్కారం. నేను ఈ బుక్ తీసుకొని 15,000 రూపాయలు భిక్షాటన చేసి మా ఫ్రెండ్స్ మా చుట్టాలు అందరి దగ్గర అడుక్కొని తీసుకొచ్చి ఇచ్చింది. అందరికీ థ్యాంక్ యూ. మేడం గారు 15,000 రూపాయలు రాయించిరాయి. 15,000 రూపాయలు ఒక బుక్లో. ఎందుకంటే ఒక గ్రేట్ మాస్టర్స్ మనం ఒక యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ యజ్ఞంలో మనం పాల్గొన్నాం. ఓకే, 2,000 బుక్ లేకుండా ఆ బుక్లో రాయించండి. మేడం మీరు అది దాని బాధ్యత తీసుకొని రాయించండి. ఓకే, థ్యాంక్ యూ. చిట్యాల మాస్టర్. ఇంకో మేడం బుక్ ఏది మేడం? బుక్ లేకుండా చేసిందా? ఇగో మేడం హరిత మేడం ఉందా? బుక్ ఉందా మేడం? ఇగో ఇది రాయించండి. ఇగో ఆ బుక్లో రాయించాలి. బ్యాంకులో వేసుకోవాలా? అన్ని బుక్కులు దయానంద్ సార్కి ఇవ్వాలి. ఎవరి దగ్గర బుక్ తీసుకున్న వాళ్ళంతా దయానంద్ సార్కి అప్పచెప్తే డబ్బులు అంతే. మీకు ఎరుకున్న కథనే సార్, మీరు రిటైర్డ్ దీంట్లో మీరా? రాసిన వాళ్ళు రమ్మని తీసుకురమ్మను. బుక్కులు ఎవరెవరున్నా దయానంద్ సార్కి అప్పచెప్పాలి. 3 గంటలకు ధ్యాన బతుకమ్మ సంబరాలు ఉంటాయి. అందరూ రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? బతుకమ్మ సంబరాలు రెడీ ఉన్నారా? ఓకే. మా ఖమ్మం ఆనంద్ ప్రసాద్ గారు లెక్కలేని శాఖార్యాలు చేసి మరి తెలంగాణ ఆంధ్రలో బాగా తిరిగి మరి ఒక పిరమిడ్ మోడల్ స్కూల్ కూడా తయారు చేసి అన్ని కార్యక్రమాలకు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, పిరమిడ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని అదేవిధంగా ఈరోజు ఇప్పుడు పిఎంసి డైరెక్టర్గా మరి ఒక బాధ్యత తీసుకుంటూ మన ఆనంద ప్రసాద్ అన్న మరి అన్నగారి సందేశం. గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి బాగా అలసిపోయాం కదా భోంచేసి. మన ఆరుమూరు మాస్టర్లు అద్భుతంగా భోజనం చేశారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం భోజనానికి. ఎలా ఉంది భోజనం? గట్టిగా చెప్పాలి. మరి మన ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో జరగబోయే కార్యక్రమానికి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దామా? అది అద్భుతంగా జరగాలి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. వేళల్లో వేళ్ళు పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. తిరుమల తిరుపతి ఇది కాకతాళీయం కాదు, ఇది విశ్వ ప్రణాళిక. బాలాజీ వెంకటేశ్వర స్వామి మరి ఇక్కడే ఉన్నట్లుగా ఉంది. మనం తిరుపతిలోనే ఉన్నట్లుగా ఉన్నాం ఈరోజు.
మన వెనక ఒకసారి చూస్తే తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, దత్తాత్రేయ స్వామి మరి వాళ్ళు కొలువై ఉన్నారు ఇక్కడే. వారి సమక్షంలో మనం అంతా ఆ తిరుపతిలో జరిగేటువంటి సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మహతి ఆడిటోరియంలో 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, పిఎంసి ప్రపంచమంతా 800 కోట్ల మంది చేతిలోకి వెళ్ళిపోవాలి, ఇదే మన లక్ష్యం. కళ్ళద్దాలు తీసేయండి, వేళలో వేడి పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి, దయచేసి ఎవరు మాట్లాడద్దు, శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. బ్రహ్మమనగ వేరు పరదేశమున లేదు, బ్రహ్మమనగ తానే బట్టబయలు, తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు, విశ్వదాభిరామ వినురవేమ. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. మనమంతా దేవుళ్ళం, మనమంతా దైవ పదార్థాలం. అదే మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది. ఈ భూమి మీద మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. తిరుపతిలో జరిగేటువంటి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి, 800 కోట్ల మందికి వెళ్ళిపోవాలి, పిఎంసి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ఇదే మన సంకల్పం. సంకల్పాలు చేయాలి విశ్వ కళ్యాణం కోసం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. పట్టు పట్టరాదు పట్టి విడువగరాదు, పట్టెనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుట కంటే పడి చచుట మేలయా, విశ్వదాభిరామ వినురవేమ. పట్టుపడదాం గట్టిగా, ధ్యాన మహాయజ్ఞం గట్టిగా జరగాలని, బాగా జరగాలని మనమంతా గట్టి పట్టుపడదాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, కేవలం శ్వాస. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. మరొక 3 నిమిషాలు శ్వాసతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మన సంకల్పం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలి. కేవలం శ్వాస, హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగలేము, ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ గాల్లో పుట్టాము, గాల్లో పెరిగాము, కానీ ముక్కులో గాలి ఎంత మర్మం ఉందో మనకు తెలియదు. ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక 2 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. మనసులోని ముక్తి మరి ఒక చోటను వెదుకబోవు వాడు వెర్రివాడు, గొర్రె సంగబేటి
గొల్ల వెదకు రీతి. గొల్లవాడు గొర్రెపిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా వెతుకుతాడు గొర్రెపిల్ల ఎక్కడ పోయిందని. మనసులోనే ముక్తిని పెట్టుకొని ప్రపంచం అంతా వెతుకుతున్నాం మనం. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మరొక నిమిషం దయచేసి ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా సంధ్య వార్వనేమి, జపము సేయగనేమి, వేదశాస్త్రములను వెలయనేమి, పరముగనని వాడు బాపడు కాడురా. విశ్వదాభిరామ వినురవేమ. సంధ్యావందనాలు చెప్పవచ్చు, శాస్త్రాలు పఠించవచ్చు. బ్రహ్మజ్ఞానం తెలుసుకోలేకపోతే బ్రాహ్మణుడు కాజాలడు. మనమంతా బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న బ్రాహ్మణులం. మనం ఏది సంకల్పిస్తే అదే జరుగుతుంది ఈ భూమి మీద. కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. 30 seconds. 20 seconds. 10 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా గట్టిగా నాతో చెప్పండి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు చలో తిరుపతి. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు. థ్యాంక్ యూ. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వేదిక నుంచి మరి పత్రి మేడంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం. మరి ఇక్కడ ఎవరు మాట్లాడినా తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఆవు కథే. మనం ఆవు కథ తెలుసుగా అందరికీ. సరే, ఆ కథ నేను ఇప్పుడు చెప్పను. ఇప్పుడు మనము తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ఎందుకు చేస్తున్నాము? ఒక నిమిషం సార్, ఒక నిమిషం మాట్లాడిన తర్వాత ఈ తిరుపతి మహాయజ్ఞం మనం ఎందుకు చేస్తున్నామంటే, ఈరోజు మనం ప్రపంచం అంతా అందరూ మన మిత్రులందరూ మాట్లాడారు. ప్రపంచం అంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనకు తెలుసు. యుద్ధాలు, దీని వెనక ఆధిపత్యం. ఈరోజు మనం తినే ఆహారం అంతా కూడా కలుషితం అయిపోయి విష ప్రభావం. మరి అది తిన్న ఆహారంతో రోగాలు. ఆ రోగాలకి నిరంతరం మందులు వేసుకుంటూనే ఉండాలి. ఆ మందులు వేసుకొని చావకుండా బతకకుండా ఇన్సూరెన్సులు కట్టాలి. ఈ కంపెనీలను బాగు చేయడం కోసమే ఈ ప్రజలందరూ ఉన్నారని ఆత్మజ్ఞానం లేని మేధావులంతా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. మరి అలాంటి పరిస్థితులు మారాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని మరి ఇప్పటికే కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రచారం చేసి లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా మరి మనమంతా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందామా లేదా? మరి పొందిన మనం మాత్రమే పొందితే సరిపోతుందా? కనీసం ఆర్మూర్లో 60,000 మంది ఉన్నారు. ఈ 60,000 మంది ఈరోజు ఇక్కడ లేరు. ఉన్నారా? లేరు. అలాగే 800 కోట్ల మంది ప్రజలు ఈ భూమి మీద ఉన్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఈ శాకాహారము, ధ్యానం అందాలా వద్దా? అందాలంటే మనము ఇంతమంది ఉండి ఈ ఆర్మూర్లో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాలేకపోయామంటే, ప్రపంచంలో 800 కోట్ల మంది దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మనం మాత్రం వెళితే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈరోజు టెక్నాలజీతో యుద్ధం జరుగుతుంది. 12,000 కిలోమీటర్లకు ఇక్కడి నుంచే మిసైల్స్తో, రాడార్లతో యుద్ధం చేసేటువంటి టెక్నాలజీ వచ్చింది. అంటే టెక్నాలజీతో యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మనం టెక్నాలజీతోనే ప్రపంచం అంతా వెళ్ళాలి. ఆ టెక్నాలజీతో ప్రపంచం అంతా వెళ్ళాలంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? చెప్పండి. పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి చెప్పండి గట్టిగా. ప్రతిక్షణం సత్యదర్శనం. గట్టిగా చెప్పాలి. పిఎంసి,
ప్రతిక్షణం సత్యదర్శనం, ప్రతిక్షణం సత్యదర్శనం. ఇది ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి వెళ్ళాలి. ఆ సంకల్పం కోసమే మనం తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఈ ధ్యాన మహాయజ్ఞానికి మనం అందరం భాగస్వాములు కావడమే కాకుండా మన బంధువులు, మన మిత్రులు, మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి, మన శత్రువులను కూడా ఆ ధ్యాన మహాయజ్ఞంలో భాగస్వాములు చేద్దాం. దానికి తన్ మన్ ధన్ మనం ఎలాగూ మనం ఇస్తాం. మన చేతిలో ఉన్నది మనకు సంపద, మనకు సాధ్యమైనంత వరకు. అలాగే మన బంధువులు, మిత్రులు ఇక్కడ ఉన్నాయి కదా, పుస్తకాలు ఇప్పుడు తీసుకున్నాం కదా, మనము 20 మంది, కనీసం ఒక వ్యక్తి 20 మందికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి వాళ్ళని ఆహ్వానించండి, మీరు ఈ కార్యక్రమానికి రండి. రాలేకపోతే ఆ సమయంలోనే మీ ఇంట్లోనే కూర్చొని మీరు టీవీ చూస్తూ ధ్యానం చేయండి. అక్కడికి వచ్చినా సరే మీ ఇంట్లో కూర్చొని మీరు ధ్యానం చేసినా సరే, లేదా మీకు అవకాశం ఉంటే ఒక 10 రూపాయలు దానికి అక్కడ వచ్చే యోగులకి అన్నదానం చేయండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, మీరు వచ్చి చూడండి అని మీరు మీ మిత్రులకి, మీ బంధువులకి, కనీసం ఒక వ్యక్తి 20 మందికి, ఇంకా పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పాంప్లెట్లు, పుస్తకాలు తీసుకెళ్ళి మీ బంధువులందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వైట్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రార్థన చేస్తూ థ్యాంక్ యూ అన్న. రాజానే కదా, తిరుపతికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 60 మందికి టికెట్లు బుక్ అయినాయి. రాజన్న తీసిండు, ఇద్దరు టికెట్ తీసిండు, అన్నీ తీసిండు. ఇప్పుడు నాన్ ఏసీ, ఏసీ లేని ట్రైన్లకు ఒక 1000 రూపాయలకు అచ్చుడికి పోవడానికి ఖర్చు అవుతుంది మనకు. ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉంటే నాకు కానీ, రాజన్న కానీ, నీలిమ మేడకు కానీ ఫోన్ చేయరు మీరు. మీ టికెట్లు ఇంకా తీస్తాం అంటుండు రాజన్న. చెప్పు రాజన్న. ఇప్పుడు ఆర్ఏసీ ఉంది, కూర్చోవడానికి అయితే సీట్ వస్తుంది. మనకు విశ్వం సహకరిస్తే కన్ఫామ్ కూడా అవుతుంది. ఎవరన్నా టికెట్ బుక్ చేయాలనుకుంటే నా నంబర్ కాల్ చేయండి, 9440019909. ఈ నంబర్ కాల్ చేయండి, నేను బుక్ చేస్తాను. ఓకే. తిరుపతి ట్రైన్లో రావాలంటే రాజన్నకు అడగాలి. మన బుక్కులు రాసినవి చెప్పాలంటే దయానంద సార్కి ఇవ్వాలి. వాళ్ళు బుక్కులు తీసుకొని వస్తారు వాళ్ళకి. అందరికీ నమస్తే. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. చాలా అద్భుతంగా శాకార్యాలు చేసుకున్నాము. ఈరోజు ఇంకొకటి ఏంటంటే ధ్యాన మహాయజ్ఞం బుక్స్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కలెక్ట్ చేసి అమౌంట్ స్టేజీ మీద తీసుకొచ్చి ఇచ్చారు. మరి ఆ తల్లులందరికీ కూడా ప్రణామాలు. ఎందుకంటే అంటే వాళ్ళు చిల్లర కూడా తీసుకొచ్చారు, 5 రూపాయలు 10 రూపాయలు కూడా. అంటే వాళ్ళు ఎట్లా అడిగి తీసుకొచ్చారు అనేది వాళ్ళు ఇచ్చిన అమౌంట్ చూస్తా అంటే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మరి అందరి ఎనర్జీ దాంట్లో యాడ్ అవ్వాలి మనకి. మరి థ్యాంక్ యూ. మరి మేము వెళ్తాం. మరి ఇంకా కొంతమంది మరి ఇన్వైట్ చేయాల్సింది, పిలవాల్సి ఉంది కాబట్టి మరి ఇది ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం. అందరికీ సార్ ఇది ముందు ఉండాలా? అందరికీ నమస్తే అండి. ముందుగా మనందరికీ కూడా ఇంత అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మన అందరం కూడా ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం. అలాగే ఈరోజు అమ్మ స్వర్ణమాల అమ్మ బర్త్డే విషెస్ కూడా మనం చెప్పుకుందాం. మరి ఈరోజు చాలా చాలా అద్భుతంగా ఇక్కడ శాకాహార ర్యాలీ జరిగింది. మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఆర్గనైజింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను కోరుట్ల నుంచి వచ్చానండి. నా పేరు ఝాన్సీ. మరి మన గురువుగారి ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి అందులో భాగంగానే కోరుట్లలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి. అంటే పబ్లిక్ పిరమిడ్. ఆ పిరమిడ్కి మనం భూమి పూజ 6వ తారీఖుని నిర్ణయించడం అయింది. కాబట్టి మీరందరూ ఆ భూమి పూజ కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి దీనికి స్థలదాతలు
శివగణేష్ గారు, జమున మేడం గారు. వాళ్ళకి ఒక్కసారి మనం క్లాప్స్ కొడదామండి గట్టిగా. 6వ తారీఖు చెలో కోరట్ల, 6వ తారీఖు చెలో కోరట్ల. థ్యాంక్ యూ మాస్టర్స్. మేడం అందరినీ ఇన్వైట్ చేయండి. అందరికీ వందనాలండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. కొరుట్ల పట్టణంలో ధ్యాన మందిర నిర్మాణం కావాలని ఒక సంకల్పం వలన మా ద్వారా స్థలం తీసుకోవడం జరిగింది. ఆ సంకల్ప ధ్యానం ఇప్పుడు నడుస్తుంది. ఈరోజు 35వ రోజు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మేము అక్కడ నడుస్తుంది ధ్యానము, మళ్ళీ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతాము. ఇక్కడ అందరు ఒక వేదిక దగ్గర అందరు ఉన్నప్పుడు పిలిస్తే అందరికీ ఒకటేసారి మెసేజ్ వెళ్తుందన్న ఉద్దేశంతో, అట్లాగే ఈ శాకాహార ర్యాలీలో కూడా పాల్గొనాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వారందరికీ కొరుట్ల త్రిశక్తి ధ్యాన మందిరం తరఫున అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అందరూ పేరు పేరున అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇందులో పాల్గొని మా సంకల్పానికి మరింత చేయూతనివ్వగలరని కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్.